మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించాల్సిన సమయం ఒకటుందని మనకు తెలుసా? ఆలోచిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా రోమాపత్రిక 14వ అధ్యాయము 1 నుండి 12 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ భాగంలో ఒక దేవుని బిడ్డ ఏ విధంగా ప్రత్యేకంగా ఉండాలనే విషయాలను చూస్తాం. విశ్వాసులుగా మనము విశ్వాసం విషయమై బలహీనుడైన వానిని చేర్చుకోవాలని, వాదములను పెట్టుకునవద్దని హెచ్చరించబడుచున్నాం. తినే వాటి విషయంలో ఎవ్వరు కూడా తీర్పు తీర్చకూడదని ఇందులో గ్రహిస్తాం. మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తామని, మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించాల్సిన సమయం ఒకటుందని ఇందులో స్పష్టంగా చెప్పబడినట్లుగా చూస్తాం. ఈ విధంగా దేవుని బిడ్డలైన ప్రతి వ్యక్తి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే శ్రేష్టమైన విషయాలను ఈనాటి పాఠంలో తెలుసుకోబోతున్నాం. అందుకు మనము సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, ఈరోజు మన అధ్యయనం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం రోమాపత్రిక 14వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు శ్రద్ధగా వినండి. విశ్వాసము విషయములో బలహీనులైన వారిని సంఘం చేర్చుకోవాలి. వారిని బలపరచాలి, ప్రోత్సహించాలి. సంశయాలను తీర్చండి గాని వాదములు పెట్టుకోవద్దు. ప్రతి సంఘ బిడ్డ ఆత్మ నిశ్చయత కలిగి తేట అయిన మనస్సాక్షి గలవాడై ఉండాలి. ఈ అధ్యాయం మొదలుకొని దేవుని బిడ్డల ప్రత్యేకత ఎలాంటిదో పౌలు చూపుతున్నాడు. ప్రత్యేకత అంటే ఏమిటనుకున్నారు? మేమేదో గొప్పవారమని గర్వంతో అతిశయంతో అందరికీ దూరంగా ఉండడం కాదు. ఇతరులను చిన్నచూపు చూడడము కాదు. క్రైస్తవులు తామున్న దేశంలో ఉత్తమ పౌరులు. ప్రభుత్వ శాసనాలను దేవుని బిడ్డలు పాటిస్తారు, వాటికి తలవొగ్గుతారు. పన్నులు సక్రమంగా చెల్లించాలి. ఎవరికీ ఏదీ అచ్చి ఉండకూడదు. అధికారములో ఉన్నవారికి మర్యాద చూపాలి. పొరుగువారితో సరైన సంబంధాలు కలిగి ఉండాలి. వ్యభిచరించకూడదు. హత్యలు, దొంగతనాలు చేయకూడదు. మాటల్లో చేతల్లో పవిత్రత పాటించాలి. అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. ఇతరుల ఆస్తిని ఆశించకూడదు. తనను తాను ప్రేమించుకుంటాడు గదా, అలాగే తన పొరుగువాడిని ప్రేమించాలి. ప్రభువు నిన్ను ప్రేమించిన అనుభవం నీకుందా? అలాగే నీవు నీ పొరుగువాడిని ప్రేమించాలి. నిజాయితీ, యథార్థత కలిగి జీవించాలి. తాగుడు, జూదం, జగడాలు, మత్సరం మొదలైన వాటికి దేవుని బిడ్డలు దూరంగా ఉండాలి. పరిశుద్ధత వారి మాటల్లో చేతల్లో కానరావాలి. ఈ విషయంలో బైబిలు ఖండితంగా, తేటగా, సూటిగా మాట్లాడుతోంది. దేవుని వాక్యం, ఆయన మాటలు మనకు విశ్వాస ప్రమాణం. చుట్టబీడి, సిగరెట్లు త్రాగడం, స్త్రీ పురుషులు విచ్చలవిడిగా తిరగడం మొదలైన ధోరణులను ప్రభువు గర్హిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. మన ప్రవర్తనలో పరివర్తన రావాలి. ఇతరుల క్షేమానికి భంగం కలిగించేది ఏదీ మనం చేయకూడదు. ఈ నియమావళిని పాటించాలి అన్నప్పుడు ఇది మరో ధర్మశాస్త్రం అనుకోకండి. పరిశుద్ధాత్మ మనలో ఉండి ఈ విధంగా జీవించటానికి కావలసిన శక్తి సామర్థ్యములు మనకిస్తాడు. ఇది అనుభవ క్రైస్తవం, ఆంతరంగిక ఉద్యమం. క్రైస్తవుని జీవితం, లోక సంబంధ జీవితం, ఈ రెండిటి మధ్య తేడా కొట్టవచ్చినట్లు కనపడుతోంది. విశ్వాసిలోని నూతన స్వభావం పరిశుద్ధాత్మ వల్ల బలపడుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనం లేని కార్యకలాపాలలో దేవుని బిడ్డలు ససేమిరా పాల్గొనరు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 19వ వచనం వరకు పౌలు ఇదే మాట అన్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనండి. నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము
నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడు ఏడుస్తూ చెబుతున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు వారు ఆనందిస్తున్నారు. భూసంబంధమైన వాటి యందే మనస్సుంచుతున్నారు. లోకం చేసినట్లు కొందరు చేయరు గాని మానసికంగా వాటిని ఆమోదిస్తున్నారు. కొందరు తాగుబోతులు కారు గాని తిండిబోతులు, ఈ రెండూ ఒకటే. మరికొందరు తాగుబోతులు, వదరుబోతులు, ఈ మూడూ ఒకటే. అసభ్యం, అశ్లీలం అయిన సంగతులు వీరు మాట్లాడతారు. అందుకే మరో సందర్భంలో ఫిలిప్పీ పత్రిక 4:8 పౌలన్నాడు, సహోదరులారా, ఏ యోగ్యత అయినా మెప్పైనా ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనండి. నీ భావజీవితం నీ శీలము మీద ప్రభావం చూపుతుంది అనేది నిర్వివాదాంశం. నీవు దేన్ని గురించి తలంచుతూ ఉంటావో అదే చేస్తావు. శోధనలో పడిపోయిన వ్యక్తి ఎంతో కాలం ఆ శోధనను గురించే తలంచుతూనే ఉంటాడు. తీరా అందులో పడిపోతాడు. లోకస్తులు చేసిందే నీవు చేస్తున్నప్పుడు నీ ప్రత్యేకత ఏమైంది? దేవుని బిడ్డవనే గుర్తింపును పోగొట్టుకున్నావు. కొందరు క్రైస్తవులున్నారు. వీరందరి ధోరణి కేవలం అపసవ్యం. వ్యతిరేక భావనలు వారి మనస్సు నిండా పనిచేస్తుంటాయి. కొలసీ పత్రిక 2:21 మనుష్యుల ఆజ్ఞలను అనుసరించి చేత పట్టుకోవద్దు, రుచి చూడవద్దు అనే విధులకు మీరు లోబడనేలా? మనమైతే కృపచేత రక్షించబడి ఆనందిస్తాము. మోషే ధర్మశాస్త్రపు కాడి తొలగిపోయినందుకు సంతోషిస్తాము. వ్యతిరేక వైఖరులు సరైనవి కావు. ఆ ధర్మశాస్త్రానికి బదులు మరొక ధర్మశాస్త్రం స్వంతగా కల్పించుకుంటారు. వారి అతిశయం చెప్పతరం కాదు. ఇలాంటి వారిని గురించే ఇక్కడ పౌలు విశ్వాసమందు బలహీనులు అంటున్నారు. విశ్వాసము విషయమై బలహీనులైన వారిని చేర్చుకొనండి. వారి సంశయాలు వివాదాలతో తీరేవి కావు. అనవసరంగా తర్జన భర్జనలకు దిగకండి. వ్యతిరేక భావనలతో కొందరు మానసికంగా తమను తామే చిత్రవధ చేసుకుంటారు. బలహీన విశ్వాసిని నీవు బలపరచాలి, అతన్ని ప్రేమించాలి. వివాదం పెట్టుకోకూడదు. ఇతరులు చేసేది తప్పా ఒప్పా అని కాకుండా, నేను చేసినట్లు అతడు చెయ్యడు గనుక అది తప్పే అంటే అర్థం లేదు. బలహీనుడు అంటే సిద్ధాంత విషయంలో కాదు, వైఖరిలో, ప్రవర్తనలో, ఇతరులతోటి సంబంధాలలో బలహీనుడు. అతని మనస్సు చేదెక్కడం కాదు, పులుపెక్కిపోయింది. అతనిది ఛాందసవాదం. వాక్యంలో కొన్ని సంగతులు మంచివని గాని చెడ్డవని గాని చెప్పబడి ఉండని ఎడల అలాంటి వాటిలో ప్రతి విశ్వాసికి స్వేచ్ఛ ఉంది. అందుచేత అవతలి వ్యక్తిని ప్రేమించాలి. అది దేవుని ఆజ్ఞ. 2 ఒకడు సమస్తము తినవచ్చును అని నమ్ముతున్నాడు, మరొకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తింటున్నాడు. మార్కు సువార్త 7:19 తినేది ఏదైనా వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడుతుంది. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరుస్తుంది. ఆదికాండం 9:3 ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమవుతాయి. ఈ మాటలు దేవుడే అన్నాడు. నోవహు జలప్రళయం తరువాత దేవుడన్న మాటలివి. పచ్చని కూరమొక్కలనిచ్చినట్లు ప్రాణము గల సమస్త చరములను నీకు ఆహారంగా ఇస్తున్నాను అన్నాడు దేవుడు. ఎవరేది తిన్నా దేవుని కృప మనకు చాలు. తినేవాడు తిననివాణ్ణి తృణీకరించకూడదు, తిననివాడు తినేవానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతణ్ణి చేర్చుకున్నాడు. తినేవాటి విషయంలోనే కాదు, ఏ అలవాటైనా వాటి విషయంలో ఒకరికొకరు తీర్పు తీర్చకూడదు.
నీ మనస్సాక్షిని బట్టి నీవు తింటావు తినవు. అది వాక్యంలో మంచిదని కానీ చెడ్డదని కానీ చెప్పబడలేదు కదా. అలాంటప్పుడు నీవు కొత్త ధర్మశాస్త్రాన్ని తెచ్చిపెడతావా? అది తప్పు. మాంసం తినాలంటే తిను, లేకపోతే మానేయి. పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవరివి? అతడు నిలిచి ఉండడమైనా పడి ఉండడమైనా అతని సొంత యజమాని పనే. అతడు నిలుస్తాడు. ప్రభువు అతణ్ణి నిలువబెట్టడానికి శక్తిమంతుడు. మరొకని సేవకునిపై నీకేమీ అధికారం ఉంటుంది? నీవు నా యజమానివా, నీకెందుకు నేను జవాబు చెప్పాలి అని అతడంటే అది నీకే అవమానమనిపిస్తుంది. అది నీ ఇల్లు కాదు, అతడు నీ సేవకుడు కాడు. అలాంటప్పుడు నీవు అతన్నేదో అజమాయిషీ చేయబోతున్నావు, అది యుక్తం కాదు అనే విమర్శకు నీవు గురి కావలసి వస్తుంది. ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినము అని ఎంచుతున్నాడు. మరొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుతున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకోవాలి. భోజన విషయములో ఎవరికి వారే తమకేది కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంది. అలాగే ఏ రోజు మంచిది అనే విషయం కూడా మరొకడు నీకు చెప్పాల్సిన పని లేదు. కొందరు ఆదివారం అంటారు, మరికొందరేమో శనివారము అంటారు. రోజు ఎలాంటిది అని కాదు, నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉంది అనేది అసలైన ప్రశ్న. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం.
నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో పౌలు అంటున్నాడు, అన్నపానముల విషయములోనైనా పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అనే వాటి విషయములోనైనా మీకు తీర్పు తీర్చడానికి ఎవరికీ అవకాశం ఇవ్వకండి. ఈ విషయాలలో నాకు తీర్పు తీర్చడానికి నువ్వెవరివి? యేసుక్రీస్తు నా యజమాని, ఆయన చెప్పాలి గాని నీవు నన్ను ఈ విషయంలో శాసించనక్కర్లేదు. నీవు ఏ పని చేసినా, ఏ తీర్మానము తీసుకున్నా ఉత్సాహంతో నీ ప్రభువు మహిమార్థమై చెయ్యి. ఆ విషయంలో నిన్నెవరూ తప్పు పట్టకూడదు. అది నీకు నీ ప్రభువుకు మధ్య జరిగే వ్యవహారం అంతే. నీ వ్యక్తిగత విషయంలో మరొకరి జోక్యం అనవసరం. ఒకసారి ప్రభువును అధికారులు నిర్బంధంలోకి తీసుకున్నారు. పేతురు దూరదూరంగా ప్రభువును వెంబడిస్తున్నాడు. ప్రధాన యాజకుని ఇంటి ముంగిట పేతురు ఉన్నాడు. పేతురు, యేసు ప్రభువును నేను ఎరగను, ఆయనెవరో నాకు తెలియదు అని 3 సార్లు అబద్ధం చెప్పాడు. యోహాను అక్కడికి వెళ్ళాడు. అదే స్థలంలో తాను ఉన్నాడు. అక్కడ అందరూ యోహానుకు తెలిసిన వారే. పేతురు యేసును ఎరగను అనేశాడు గాని యోహాను అనలేదు. ఆ స్థలంలో ఉండడం పేతురుకు మంచిది కాదు, యోహానుకు మంచిదే. అది వారున్న స్థలాన్ని బట్టి కాదు, ఆ స్థలంలో ఉన్న మనిషిని బట్టి తేడా వచ్చింది. అది అసలు సంగతి. భోజనం కాదు, రోజు కాదు, మనిషిని బట్టే ఏది ఎవరికి మంచిదో ఆ వ్యక్తే రూఢిపరుచుకోవాలి. ఈ విషయంలో వాక్యం ఏమీ చెప్పదు అని గ్రహించాలి. ఒకరికొకరు తీర్పు తీర్చాల్సిన విషయం కాదిది. పేతురు బలహీనుడై శోధనకు లొంగిపోయాడు. ఇలాంటి విషయంలో అవతలి వ్యక్తికి తీర్పు చెప్పే సోదరుడే బలహీనుడు. ఏది ఏమైనా ప్రభువుకు నీకు మధ్య సహవాసానికి అంతరాయం కలగకుండా చూసుకో. అది నీ వ్యక్తిగత బాధ్యత. ప్రియ శ్రోత, నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రభువు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయనకు అభ్యంతరం లేకపోతే వెళ్ళు, లేకపోతే మానేయి. నీవు ప్రభువును సంతోషపెట్టాలి గాని అడ్డమైన ప్రతి ఒక్కరినీ సంతోషపెట్టాలని ఎక్కడా లేదు. 6వ వచనం, దినమును లక్ష్యపెట్టేవాడు ప్రభువు కోసమే లక్ష్యపెడుతున్నాడు. తినేవాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెబుతున్నాడు గనుక ప్రభువు కోసమే తింటున్నాడు. తిననివాడు ప్రభువు కోసమే తినటం మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాడు. ప్రభువును ఆయనకు ఇష్టం కాని చోటికి ఎలా తీసుకువెళ్తావు? ఆయనకిష్టం కాదు గనుక నీకు ఇష్టం కాదు. ఏ రోజైనా, ఏ స్థలమైనా, ఏ విందైనా ఆయన అవును అంటే అవును, కాదంటే కాదు. నీ ముందున్న భోజనం కాదు, ఇది నిన్ను గురించిన సమస్య. క్రైస్తవ ప్రవర్తనను శాసించేది నీలో ఉన్న యేసుక్రీస్తు. రోమాపత్రిక 14వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు, మనలో ఎవడూ తన కోసమే బ్రతకడు, ఎవడూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినా ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము బ్రతికినా చనిపోయినా ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండడానికి ఇందునిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాడు. శ్రోతలు వింటున్నారా? మనలో ఎవడూ తన కోసమే బ్రతకడు, ఎవడూ తన కోసమే చనిపోడు.
మన బ్రతుకు చావు ఈ రెండూ ప్రభువు కోసమే. క్రీస్తు లేకుండా మనకు బ్రతుకు లేదు. నా మటుకైతే బ్రతకటం క్రీస్తే, అనగా క్రీస్తు కోసమే. బ్రతికించిన యేసు కోసమే మనము బ్రతకాలి. యేసు కోసం బ్రతుకు మాత్రమే కాదు, చావు కూడా. యేసు మహిమార్థమే మన చావు. యేసు కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారే యేసు కోసం బ్రతకగలరు. మనల్ని బ్రతికించే భోజనం క్రీస్తే. మనం క్రీస్తునందే ఆయన ఆజ్ఞ మేరకే చనిపోతాము. బ్రతకటం చావడం మన చేతిలో లేదు, క్రీస్తు వశంలో ఉన్నాయి. సాక్షిగా హతసాక్షిగా దేవుని సేవకుడు తన ప్రభువును మహిమపరుస్తాడు. మనం బ్రతికినన్నాళ్ళు ఎలా బతికామో ప్రభువుకు లెక్క అప్పగించాలి. 2 కొరింథీ 5:10 తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ప్రభువు ఆ రోజున లెక్క చూచేది ఏమిటనుకుంటున్నారు? నువ్వు ప్రభువును ఎంత ప్రేమించావు, ఆయనకు నీకు ఉన్న సంబంధం ఎంత సన్నిహితం అనేది మాత్రమే ఆయనకు నీవు లెక్క అప్పగించాలి. నీవేమి తిన్నావు, ఏ రోజును ఏ దినమును ముఖ్యంగా పాటించావు అనే విషయాలు ఆయన పట్టించుకోడు. శ్రోతలు, ఈ సంగతి మరిచిపోకండి. నీవు మాంసం తిన్నా, కూరగాయలు తిన్నా, ఉపవాసమున్నా నీవు నీ ప్రభువును ఎంత ప్రాణాధికంగా ప్రేమిస్తున్నావు అనేది ఆయనకు కావాలి. యేసులేని తిండి ఎంత అనారోగ్యమో, యేసులేని ఉపవాసము అంత ప్రమాదమని మనం గుర్తించాలి. మృతులకు సజీవులకు ఆయన ప్రభువై ఉండడానికే చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆయన మరణ పునరుత్థానాలను బట్టే ఆయన మనకందరికీ ప్రభువు కాగలిగాడు. ఆయన చెల్లించిన వెల ఎంత గొప్పదో గుర్తించారా? 10వ వచనం నుండి, నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుణ్ణి నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుస్తాము. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతిస్తుంది అని ప్రభువు చెబుతున్నాడు అని రాయబడింది. గనుక మనలో ప్రతివాడు తనను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అవును, నీ సోదరునికి నీవు తీర్పు తీర్చకూడదు. ఒకసారి కొందరు వ్యభిచారిణి అయిన ఒక స్త్రీని ఆయన దగ్గరికి తెచ్చి పడేశారు. ఆ పరిసయ్యులతో ప్రభువు ఏమన్నాడు? యోహాను సువార్త 8:7 మీలో ఏ పాపము లేనివాడు ఈమె మీద మొదటి రాయి వెయ్యండి. ఎవ్వరూ ముందుకు రాలేదు, ఎవడూ ఒక్క రాయి కూడా వెయ్యలేదు. రేపు ఆయన న్యాయపీఠమెదుట నిలవాల్సిన నువ్వు నేను ఈ రోజున మన సోదరునికి ఎలా తీర్పు తీర్చగలం? నీకు నీవే తీర్పు తీర్చుకొని రేపు ఆయన తీర్పుకు గురి కాకుండా చూసుకోవాలి. మనము తీర్పరులము కాము, మనందరికీ తీర్పరి ప్రభువే. ఈ సందర్భంలో పౌలు యెషయా గ్రంథం 45:23 ఉటంకించాడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుందని, ప్రతి నాలుక నా తోడు అని ప్రమాణం చేస్తుందని నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది. దేవుని న్యాయపీఠం ఉంది అనే భావన యూదులకు చిరపరిచితం. అందరము ఒకే దేవుని ఎదుట ఒకే న్యాయపీఠము ముందు నిలిచేవారమైనప్పుడు ఒకరికొకరము తీర్పు తీర్చే హక్కు మనకెక్కడిది? ప్రతి ఒక్కడూ వ్యక్తిగతంగా న్యాయపీఠం ఎదుట ప్రభువు తీర్పు కోసం నిలవాల్సిందే. న్యాయపీఠం సివిల్ కోర్టు. ఇది విశ్వాసులకు మాత్రమే. అవిశ్వాసులకు ధవళ సింహాసనపు తీర్పు ఉంది. ప్రకటన గ్రంథం 20:11-15 వరకు ఈ తీర్పు వివరించబడింది. ఎవరి పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. విశ్వాసులకైతే ధవళ సింహాసనపు తీర్పు ఉండదు. న్యాయపీఠం విశ్వాసులకు బహుమానాల తీర్పు. యేసు మన ఉత్తరవాది, ఆయన మన పక్షాన ఉన్నాడు. విశ్వాసులకు న్యాయం చేకూర్చేదే న్యాయపీఠం.
ధవళ సింహాసనం క్రిమినల్ కోర్టు. యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆవరించి ఉన్నాడు. మన నీడ మనల్ని విడువదు. యేసే మనకు తోడు నీడ. ప్రియ శ్రోత, నీవు ఈ యేసును వ్యక్తిగతంగా ఎరుగుదువా? ఆయన నీలో నీతో ఉన్నాడా? పాఠం ఇంతటితో సమాప్తం. యేసు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య ఆదరణ మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ ఉచిత క్యాలెండర్ మీ ఇంటి అడ్రస్కే పంపడానికి సిద్ధంగా ఉంది. మీ క్యాలెండర్ కాపీని అందుకోవడానికి దయచేసి మీ పేరు, మీ చిరునామా మరియు మీ మొబైల్ నంబర్ను SMS లేదా వాట్సాప్ సందేశం ద్వారా స్క్రీన్పై చూపించబడే నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. క్రైస్తవ ప్రవర్తనను శాసించేది ఎవరు లేక ఏమిటి? క్రైస్తవ ప్రవర్తనను శాసించేది ఎవరు లేక ఏమిటి? 1. వ్యక్తిలోని ప్రవర్తన. 2. వ్యక్తిలోని యేసుక్రీస్తు. 3. వ్యక్తిలోని ప్రాచీన పురుషుడు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము రోమా పత్రిక 14వ అధ్యాయము 1 నుండి 12 వరకు ధ్యానించుకున్నాం. ఒక దేవుని బిడ్డ ఏ విధంగా ప్రత్యేకమైన వాడో, ఏ విధంగా ప్రత్యేకంగా ఉండాలో గమనించాం. ఏ విషయంలో ఎవరు కూడా తీర్పు తీర్చకూడదని తెలుసుకున్నాం. దేవుని మాటలు, దేవుని వాక్యం మనకు విశ్వాస ప్రమాణం. మన ప్రవర్తనలో పరివర్తన రావాలి. ఇతరులకు భంగం కలిగించేవి ఏది మనం చేయకూడదు. క్రైస్తవుని జీవితం లోక సంబంధిత జీవితానికి ఎంతో తేడా ఉన్నది. విశ్వాసిలోని నూతన స్వభావం పరిశుద్ధాత్మ వలన బలపడుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనం లేని కార్యాలలో దేవుని బిడ్డలు పాల్గొనకూడదు. బలహీన విశ్వాసులను మనం బలపరచాలి, ప్రేమించాలి. ఏ విషయంలో కూడా ఎవరము ఇతరులకు తీర్పు తీర్చకూడదు. ఇతరులకు తీర్పు చెప్పే సోదరుడే బలహీనుడై ఉండవచ్చు. కాబట్టి ప్రభుత్వం మన సహవాసానికి అంతరాయం కలగకుండా చూసుకోవాలి. నీ పనులన్నిటి విషయంలో ప్రభు యొక్క సహాయాన్ని కోరాలి. మనము ప్రభువును మాత్రమే సంతోషపెట్టాలి, కానీ మనుషులను కాదు. మనము బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే. ఎందుకంటే మనము ప్రభు వారమై ఉన్నాం. ఒక దేవుని బిడ్డ సాక్షిగా, హతసాక్షిగా తన ప్రభువును మహిమపరుస్తాడు. నీవు ప్రభువును ఎంత ప్రాణాధికంగా ప్రేమించుచున్నావు అనేది ఆయనకు కావాలి. ఒకానొక దినము మనము ప్రభువుకు లెక్క అప్పగించాలి గనుక మనము ఒకరినొకడు తీర్పు తీర్చకుండా ఉండాలి. తొందరపడి ఇతరులకు తీర్పు తీర్చడానికి ప్రయత్నిస్తే మనము దేవుని తీర్పుకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దైవాశీస్సులు.